హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 40. మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉంది సార్ అంటాడు సామ్రాట్ నవ్వుతూ. విక్రమాదిత్య గారు కూడా నవ్వుతూ, నీ బిజినెస్‌లోని కాదు సామ్రాట్, నీలో కూడా నాకు ఏదో నిజాయితీ కనిపిస్తుంది అని అంటాడు. థ్యాంక్ యూ సార్ అంటాడు సామ్రాట్ నవ్వుతూ. పక్కన ఉన్న చక్రవర్తి గారు కూడా వాళ్ళ పరిచయాన్ని చూసి సంతోషపడుతుంటాడు. షేర్ హోల్డర్గా నిన్నే సెలెక్ట్ చేశాను సామ్రాట్. ఇందులో 50% నేను పెట్టుబడి పెడితే మిగతా 50% నువ్వు పెట్టుబడి పెట్టాలి. దీనికి నువ్వు ఒప్పుకుంటే త్వరలోనే నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము అని అంటాడు విక్రమాదిత్య గారు. ఈ క్షణాల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అని అంటాడు సామ్రాట్ సంతోషపడుతూ. సామ్రాట్ సంతోషాన్ని చూసి విక్రమాదిత్య గారు కూడా నవ్వుతూ, రేపు అగ్రిమెంట్ పూర్తి చేసుకున్న తర్వాత అఫీషియల్గా దీనిని అనౌన్స్ చేస్తాను అని అంటాడు. ఓకే సార్ అని సామ్రాట్ మహా ఆనందపడుతుంటాడు. అప్పుడే భరత్ ఆఫీస్ నుండి వచ్చిన శక్తి విక్రమాదిత్య గారికి ఫోన్ చేస్తుంటుంది. శక్తి ఫోన్ చూడగానే విక్రమాదిత్య గారు సంతోషపడుతూ, ఓకే సామ్రాట్, రేపు అగ్రిమెంట్స్తో కలుద్దాము అని అంటాడు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి సామ్రాట్ లేచి చక్రవర్తితో కలిసి బయటికి వెళ్తాడు. మరికొద్దిసేపటికి ఆఫీస్లో వినోద్ సామ్రాట్కి కంగ్రాట్స్ చెప్తూ, విప్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనే పెద్ద సంస్థలో షేర్ హోల్డర్గా స్థానం సంపాదించుకోవడం మామూలు విషయం కాదన్నయ్య, నిజంగా చాలా సంతోషంగా ఉంది అని అంటాడు. అరుణ్ కూడా సంతోషపడుతూ, నిజం సామ్రాట్, ఈ షేర్ హోల్డర్గా కోసం చాలామంది పోటీ పడ్డారు. ఫైనల్గా భరత్ నువ్వు నిలబడడం, మీ ఇద్దరి నుంచి నువ్వు సెలెక్ట్ కావడం అనేది గొప్ప విషయం. ఆఫీస్ స్టాఫ్ మెంబర్స్తో కూడా ఈ విషయం పంచుకుంటే కరెక్ట్ కదా అంటాడు అరుణ్. లేదు బావా, అఫీషియల్గా అనౌన్స్ వచ్చాక మనం స్టాఫ్ మెంబర్స్కి అనౌన్స్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది. ముందే తొందరపడొద్దు అంటాడు సామ్రాట్. అవును, అది కూడా నిజమే. అసలు మన అనౌన్స్ చేసే కంటే మీడియా ద్వారా వింటే స్టాఫ్ మెంబర్స్కి ఇంకా సర్ప్రైజ్గా ఉంటుంది అని అంటాడు అరుణ్. దానికి రేపటి వరకు టైం ఉంది బావా. అగ్రిమెంట్ పూర్తి కాగానే అఫీషియల్గా అనౌన్స్ చేస్తానన్నారు అని అంటాడు సామ్రాట్. ఎనీవే, భరత్ నువ్వు ఇంకొకసారి ఓడించావు సామ్రాట్ అని అంటాడు అరుణ్. భరత్ పేరు ఎత్తగానే సామ్రాట్కి వెంటనే శక్తి, పింకీ కళ్ళ ముందు కదులుతారు. పింకీ పూర్తిగా కోలుకుందో లేదో అని అనుకుంటాడు మనసులో. భరత్ ఆఫీస్ నుంచి ఇంటికి చేరిన శక్తి పింకీకి మెడిసిన్ వేస్తూ ఉంటుంది. రాజశ్రీ కూడా పక్కనే కూర్చొని, పాపని నేను చూసుకుంటానులేమ్మా, నీకు ఏదైనా పనులుంటే చూసుకొనిరా అని అంటుంది. విక్రమాదిత్య గారు ఫ్రీ టైం చూసుకొని నాకు ఫోన్ చేస్తానన్నారు. ఫోన్ చేసినప్పుడు వెళ్ళి కలవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. పాప గురించి కంగారు పడకమ్మా, నేను చూసుకుంటానులే అంటుంది రాజశ్రీ. నేను బయటికి వెళ్ళేది ఉంది పింకీ, నువ్వు ఉంటావు కదా అని అడుగుతుంది శక్తి. సరే శక్తి, వెళ్ళిరా, నేను నాని దగ్గర ఉంటానులే అని అంటుంది. గుడ్ గర్ల్ అని పాపకి ముద్దు పెట్టి, వీలైనంత త్వరగా వచ్చే ప్రయత్నం చేస్తానండి అని చెప్పి శక్తి వెళ్ళిపోతుంది. కిందికి వచ్చి బైక్ తీస్తుండగా భరత్ దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. లిఫ్ట్ చేసి, ఏంటి భరత్ అని అడుగుతుంది. నేను చాలా బాధలో ఉన్నాను శక్తి, ఇప్పుడు నాకు నీ తోడు కావాలి, కాస్త వస్తావా అని అడుగుతాడు. భరత్ మాటలో బాధని గమనించి, ఏమైంది భరత్ అని అడుగుతుంది. ప్లీజ్ నువ్వు రా శక్తి, నేను ఉన్న అడ్రస్ షేర్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. భరత్కి ఏమైంది, అంత బాధగా మాట్లాడుతున్నాడు అని ఆలోచిస్తూ ఉండగానే భరత్ అడ్రస్ షేర్ చేస్తాడు. శక్తి అడ్రస్ చూసుకొని బైక్ కిందికి తీసేసరికి అప్పుడే సామ్రాట్ ఇంటికి వస్తూ కారు ఆపుతాడు. సంతోషంగా కారు దిగిన సామ్రాట్కి శక్తి బైక్తో కనిపిస్తుంది. ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు. సామ్రాట్ మొహంలో ఉన్న సంతోషం శక్తి కూడా గమనించి అనుమానపడుతుంటుంది. పాపకి హెల్త్ బాగలేనప్పుడు కూడా పాపను వదిలేసి ఎక్కడికి వెళ్తున్నట్టు అని తన గురించి మనసులో కాస్త కోపంగా తిట్టుకుంటాడు.
శక్తి కూడా సామ్రాట్ని కోపంగా చూసి బైక్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతుంది. పాప కోసం ఆ ఇంటి వైపు చూస్తాడు. పాప కనిపించకపోయేసరికి డల్‌గా లోపలికొస్తాడు. ఇంట్లో రాజశ్రీ కనిపించకపోయేసరికి మా అమ్మ ఎక్కడుంది అని పని మనిషిని అడుగుతాడు. ఎదురింట్లో పింకీ పాప దగ్గరికి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళింది బాబుగారు అని అంటుంది. అవునా అని పైకి వెళ్ళి పాప గురించి కాస్త కంగారు పడుతూనే తల్లికి ఫోన్ చేస్తాడు. పింకీ పడుకొనుంటే రాజశ్రీ తన తల నిమురుతూ మాటలు చెబుతుండగా సామ్రాట్ నుంచి కాల్ వస్తుంటుంది. లిఫ్ట్ చేసి ఏంటి సామ్రాట్ అని అడుగుతుంది. సామ్రాట్ ఫోన్ అనగానే పింకీ కాస్త సంతోషపడుతూ పడుకున్న దానల్లా లేచి కూర్చుంటుంది. అక్కడ ఉన్నావేంటమ్మా, ఇంటికొచ్చేది లేదా అని కాస్త కోపం నటిస్తూ అడుగుతాడు. అది సామ్రాట్, శక్తి ఏదో అర్జెంట్ పని ఉందంటే బయటకు వెళ్ళిందిరా. పింకీ ఒంటరిగా ఉంది, అందుకే ఇక్కడ ఉన్నాను అని అంటుంది. ఆరోగ్యం బాగలేని పాపని ఆ తల్లి ఎలా వదిలేసి వెళ్ళిందమ్మా అని అడుగుతాడు కోపం తెచ్చుకుంటూ. అది సామ్రాట్, పాప చాలా వరకు కోలుకుందిరా, తనకేదో పని ఉందంటేనే వెళ్ళింది అని అంటుంది రాజశ్రీ. పాప చాలా వరకు కోలుకుంది అనగానే సామ్రాట్ సంతోషపడుతుంటాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే పాప ఆశగా చూస్తూ ఉంటుంది. సరేనమ్మా, నువ్వు ఇంట్లో కనిపించకపోతే ఎక్కడికి వెళ్ళావని ఊరికనే ఫోన్ చేశాను, ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఎందుకు వెళ్ళావని తిడతాడేమో అనుకున్నాను, పోనీలే అర్థం చేసుకున్నాడు అని అనుకుంటుంది రాజశ్రీ. శక్తి ఒక రూమ్లోకి వెళ్ళేసరికి భరత్ అక్కడ తాగుతూ కూర్చోవడం కనిపిస్తుంది. అది చూసి ఆశ్చర్యపోతూ ఏంటి భరత్ ఈ తాగుడు అని అడుగుతుంది. ప్లీజ్ శక్తి, నాకు అడ్డు రాకు అని అంటాడు. అసలు ఏమైంది భరత్, ఏంటి అలా బాధపడుతున్నావు అని అడుగుతుంది ఎదురుగా కూర్చొని. సామ్రాట్ చేతిలో నేను మరొకసారి ఓడిపోబోతున్నాను శక్తి, అది తట్టుకోలేకపోతున్నాను అని అంటాడు. ఏంటి భరత్ నువ్వు అంటున్నది అని అడుగుతుంది. నేను అనుకున్నట్టుగానే జరిగింది శక్తి. విప్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి షేర్ హోల్డర్గా ఫైనల్గా మేమిద్దరం నిలిస్తే మా ఇద్దరిలో నుంచి సామ్రాట్ని సెలెక్ట్ చేశారని తెలిసింది అని అంటాడు. అది ఎలా తెలిసింది భరత్, అనౌన్స్ చేసినట్టుగా న్యూస్ బయటకు రాలేదు కదా అని అడుగుతుంది. అనౌన్స్ కంటే ముందే తెలుసుకోలేకపోతే ఇక నేను బిజినెస్ మ్యాగ్నెట్గా ఉండటం ఎందుకు శక్తి, రేపు అగ్రిమెంట్ చేసుకొని అనౌన్స్ చేస్తారంట అని అంటాడు. అంటే ఇంకా అగ్రిమెంట్ కాలేదన్నమాట అని అనుకుంటుంది శక్తి మనసులో. భరత్ గ్లాస్లో మందు పోసుకొని తాగుతుంటాడు. ప్లీజ్ భరత్, నువ్వు ఇలా డ్రింక్ చేయటం నాకు నచ్చటం లేదు అని అంటుంది. నా బాధని కంట్రోల్ చేసుకోవడానికి ఈ మందు తాగుతున్నాను ప్లీజ్ అని చెప్పి తాగుతుంటాడు. సగం గ్లాస్ ఖాళీ చేసి అన్నిట్లో ఓడిపోతున్నాను శక్తి, బిజినెస్లోనూ ఓడిపోతున్నాను, నిన్ను పెళ్ళికి ఒప్పించలేక ఓడిపోతున్నాను, పింకిని ఆ సామ్రాట్ ఫ్యామిలీ నుంచి అవాయిడ్ చేయలేక ఓడిపోతున్నాను, ఇలా అన్ని రకాలుగా ఓడిపోతూనే వస్తున్నాను అని చెప్పి మిగతా గ్లాస్ తాగుతుంటాడు. అలా ఎందుకు అనుకుంటున్నావు భరత్, గెలుపు ఓటములు అనేది మనిషికి సహజం. ప్రతిసారి ఆ సామ్రాట్ మీద పంతంతో గెలవాలి అనుకొని నీకు నువ్వే ప్రశాంతతని కోల్పోతున్నావు అని అంటుంది శక్తి. గెలుపు ఓటములు సహజమని చెప్తున్నావు కానీ నా విషయంలో మాత్రం ఓటమినే సహజం అయిపోతుంది శక్తి. చిన్నతనం నుండి సామ్రాట్ మీద నువ్వు గెలిచావేమో కానీ నేను ఇంతవరకు గెలవలేదు అని చెప్పి గ్లాస్ ఎత్తుతాడు. అప్పటికే భరత్కి బాగా మత్తెక్కి ఉంటుంది. అయినా ఇంకా బాటిల్లోనే ఉన్న మందు గ్లాసులో పోసుకుంటూ ఉంటే ఆగు భరత్, ఇక నువ్వు తాగటానికి వీల్లేదు అంటూ శక్తి ఆ బాటిల్ గుంజుకుంటుంది. ప్లీజ్ శక్తి, నేను నిన్ను రమ్మన్నది నాకు కాస్త తోడుగా ఉంటావని కానీ ఇలా మందు తాగకుండా చేస్తావని కాదు. నేను ఇవాళ పిచ్చ బాధలో ఉన్నాను, నాకు అడ్డు చెప్పకు అంటూ శక్తి చేతుల నుంచి బాటిల్ గుంజుకోబోతుంటే నేను ఇవ్వను భరత్ అని అంటుంది మొండిగా. ప్లీజ్ శక్తి, నేను బాగా తాగాలి, ఆ బాధను మర్చిపోయి పడుకోవాలి అని అంటాడు. ఇవాళ పడుకుంటావు, మరి రేపు భరత్, రేపు బాధలు ఎలా మర్చిపోతావు అని అడుగుతుంది. వీలైతే రేపు కూడా తాగుతాను అని అంటాడు. ఇది కరెక్ట్ కాదు భరత్ అని అంటుంది. నువ్వు చేసేది కూడా కరెక్ట్ కాదు శక్తి, నన్ను పెళ్లి చేసుకోమంటే వింటున్నావా అని అడుగుతాడు కోపంగా.
ఇప్పుడు ఆ మ్యాటర్ ఎందుకు తీసుకొస్తున్నావు అని అడుగుతుంది. నేను అన్ని బాధల్లో ఉన్నాను. ఉన్న బాధలు సరిపోవు అన్నట్టు రేపు విప్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో సామ్రాట్ షేర్ హోల్డర్గా స్థానం దక్కించుకుంటున్నారని టీవీలోనూ న్యూస్ పేపర్లోనూ మారు మోగుతుంది. అది చూసి ఎలా తట్టుకోవాలో తెలియడం లేదు అని అంటాడు. లేదు భరత్, అలా ఏమీ జరగదు. నాకు కాస్త టైం ఇవ్వు. నా ప్రయత్నం నేను చేస్తాను. ఈ అవకాశం నీకు ఇవ్వమని విక్రమాదిత్య గారితో నేను మాట్లాడతాను అని అంటుంది. అది విని ఆశ్చర్యపోతూ భరత్ ఆ మత్తులో పిచ్చి పట్టినట్టుగా నవ్వుతుంటాడు. ఏంటి భరత్, అలా నవ్వుతున్నావు అని అడుగుతుంది శక్తి. మరి లేకపోతే నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా శక్తి? విక్రమాదిత్య గారితో నువ్వు మాట్లాడవేంటి? నువ్వు జర్నలిస్ట్వి కాబట్టి ఏదో న్యూస్ కవరేజ్ చేయటానికి వారిని చూడటానికి ఛాన్స్ దొరికింది, కానీ మామూలుగా అయితే నువ్వు వారిని చూడటానికి ఛాన్స్ దొరుకుతుందా అని చెప్పి నవ్వుతుంటాడు. అప్పుడే శక్తి ఫోన్ రింగ్ అవుతుంది. తన ఫోన్ తీసి స్క్రీన్ మీద చూడగానే విక్రమాదిత్య గారు ఫోటో పడుతూ ఫోన్ రింగ్ అవుతుంది. విక్రమాదిత్య గారే ఫోన్ చేస్తున్నారు భరత్ అని స్పీకర్ ఆన్ చేసి హలో సార్ అని అంటుంది. నన్ను కలవాలి అన్నావు కదమ్మా, ఇప్పుడు నేను కాస్త ఫ్రీగా ఉన్నాను, వచ్చి కలుస్తావా అని అటు నుంచి విక్రమాదిత్య గారి మాటలు వినిపిస్తూ ఉంటాయి. అది చూస్తున్న భరత్కి తాగిన మత్తు దెబ్బకి వదిలిపోతుంది. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.